హాయ్ అండి అందరికీ. మార్నింగ్ ఇడ్లీలోకి ఎప్పుడు పల్లి చట్నీ, బొంబాయి చట్నీ ఇలాంటివే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, దంచుకున్న అల్లం వెల్లుల్లి, కారం సరిపడినంత ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 4 తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. అవి కూడా ఫ్రై చేసుకున్నాక కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద సైజు టమాటీలు ఒక 2 కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకున్నాక నిమ్మకాయ సైజు అంత చింతపండు, ఉప్పు కూడా వేసుకొని మగ్గనివ్వాలి. నేను చూపిస్తున్న విధంగా అడుగంటకుండా కలుపుతూ ఉంటే ఇలా దగ్గరికి మగ్గిపోతుంది. ఇలాగైతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా పేస్ట్ చేసేయకుండా నేను చూపిస్తున్న విధంగా అయితే పేస్ట్ చేసుకోండి. అంటే కొంచెం కచ్చాబచ్చాగా ఉండాలి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే మిక్సీ చేసుకున్నాను. ఇలానే దోశలోకి, ఇడ్లీకి తింటే బాగుంటుంది. లేకపోతే ఇలా ఆయిల్ వేసుకొని మళ్ళీ కొంచెం ఆ ముద్దని ఇలా ఉడికించుకోవాలి. ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని అది కూడా మొత్తం ప్యాన్లో వేసుకొని చక్కగా మగ్గనిస్తే సరిపోతుంది. చూసారు కదా, కొంతసేపటికి చట్నీ అయితే ఇలా దగ్గర పడిపోతుంది. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు ఇడ్లీ పైన వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎన్ని తింటున్నామో కూడా తెలియదు, అలా తింటూనే ఉంటాము. మరి వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.